హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మీ ముందుకు వచ్చా. రీసెంట్గా ఇషాన్ కిషన్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనందరము చూస్తున్నాం. సో తన బ్యాటింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. అందుకే ఈ రోజు తన గురించి అయితే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ అయిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అయితే తన ఫస్ట్ సెంచరీ కొట్టాడు. ఆ మ్యాచ్లో కరెక్ట్గా తను ఎన్ని రన్స్ కొట్టాడు, ఎగ్జాక్ట్గా ఎన్ని బాల్స్లో సెంచరీ కొట్టాడు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు అవుతున్న థర్డ్ టీ20లో కూడా ఇషాన్ కిషన్ ఎన్ని రన్స్ కొడతాడు అనుకుంటున్నాడో కింద కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళ నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఎస్ఆర్ఎస్ ఫుల్ అప్డేట్స్ అయితే మీ ముందుకు వచ్చాయి. ఎస్ఆర్ఎస్ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ అయితే ఓవరాల్ వరల్డ్ లోనే ప్రతి ఒక్కరు వేరే లెవెల్ ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు ఆడుతున్న బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయినా, వాళ్ళు చేస్తున్న బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయినా, ఇంకా వీళ్ళందరినీ చూశాక ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే 2026 కోసం స్ట్రాంగ్ గా రాబోతుందని అర్థమైంది. వన్ సైడ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ లైక్ జేషన్ అన్సారీ, హర్ష డూబే, పులేట్రా, శివన్ కుమార్ ఇలాంటి ప్లేయర్స్ డొమెస్టిక్ లో అదరగొడితే, క్యాప్డ్ ప్లేయర్స్ అయిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి అన్ని మ్యాచెస్ లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే అదరగొడుతున్నారు ఈ సీజన్. సో ఇవన్నీ చూసాక ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే ఈ సీజన్ ఎవరు ఆపలేరుమో అదైతే పక్కా. ఇంకా ఈ టీ20 సిరీస్ మొత్తం అయిపోయిన తర్వాతనే ఎస్ఆర్ఎస్ గురించి వీడియో చేద్దామని అనుకున్నా. కానీ ఎస్ఆర్ఎస్ ఇలాంటి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తే మీకోసం ఇలాంటి అప్డేట్స్ వచ్చా. ఇంకా టోటల్ గా ఎస్ఆర్ఎస్ టీమ్ ఎక్కడెక్కడ ఎలాంటి గేమ్స్ ఆడుతుంది అండ్ ఎవరెవరు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో చూద్దాం. ముందుగా అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ స్టార్ట్ అవడంతోనే మనమైతే ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరు ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ గురించి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. వాళ్ళైతే ఫస్ట్ 2 మ్యాచెస్ లో అదరగొట్టారని చెప్పాలి. మెయిన్ గా ఫస్ట్ టీ20లో అభిషేక్ శర్మ జస్ట్ 35 బాల్స్ లోనే 84 రన్స్ కొడితే అదైతే వన్ సైడ్ చేశాడు అభిషేక్ శర్మ. కమింగ్ టు సెకండ్ మ్యాచ్, ఇక్కడైతే ఇండియన్ టీం చాలా ప్రాబ్లమ్స్ ఉందని చెప్పాలి. 208 రన్స్ చేస్ చేయాలన్నప్పుడు 6 for 2 వికెట్స్ పడిపోయాయి. మెయిన్ గా ఓపెనర్స్ అయిన అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత ఇండియన్ టీం మీద ప్రెజర్ అయితే ఉంది. కానీ ఎలాంటి ప్రెజర్ లేకుండా అయితే వచ్చాడు ఇషాన్ కిషన్. తన ప్యూర్ హిట్టింగ్ తో న్యూజిలాండ్ బౌలర్స్ అయితే చుక్కలు చూపించడం చెప్పాలి. ఆ బ్యాటింగ్ ఏంటి మా అలా ఆడుతున్నాడు. ఇలాంటి బ్యాటింగ్ ఎస్ఆర్ఎస్ లో ఆడితే ఏ టీం కూడా ఎస్ఆర్ఎస్ ని ఓడించలేదని చెప్పాలి. ఒకసారి ఊహించుకోండి, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసెన్, నికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, లివింగ్ స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, ట్రావిస్ హెడ్ ఇలాంటి బ్యాటింగ్ లైనప్ తో ఎస్ఆర్ఎస్ టీం ఉందంటే ఏ టీం అయినా ఎస్ఆర్ఎస్ టీం ముందు భయపడాల్సింది. అండ్ వీళ్ళ నేమ్సే కాదు, వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. ప్యూర్ హిట్టింగ్ చేస్తున్నారని చెప్పాలి ప్రతి ఒక్క మ్యాచెస్ లో. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ అండ్ సెకండ్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు కలిసి ఇండియన్ టీం అయితే గెలిపించారని చెప్పాలి. ఇంకా వీళ్ళిద్దరు కలిసి థర్డ్ టీ20 ఆడితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. వీళ్ళిద్దరు కలిసి ఆడితే ఇండియన్ టీం 250 కొట్టడం పక్కా ఈజీగా. ఇంకా దీని మీద మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇది ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ విషయం. ఇంకా కమింగ్ టు సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే, మనందరికీ తెలుసు SI20 లీగ్ గురించి అయితే మనం చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం. ఈ రోజు అయితే సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ అయితే ఫైనల్ ఆడబోతుంది. ఫైనల్ లో గెలవాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పటి వరకు టోటల్ గా 4 సీజన్స్ కంప్లీట్ చేసుకుంటే ఈ 4 సీజన్స్ లో 4 ఫైనల్స్ కి వెళ్ళిన ఒకటే టీం, అదే సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్. ఈ టీం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. లాస్ట్ 3 సీజన్స్ లో 2 ఫైనల్స్ అండ్ 1 రన్నర్. మరి ఈ సీజన్ కూడా ఫైనల్ కి వెళ్ళడమే కాదు, ఫైనల్ లో కప్పు కొట్టి చూపిస్తుందని చెప్పాలి ఈస్టర్న్ క్యాప్ టీం. అందులో మెయిన్ ప్లేయర్స్ లైక్ జానీ బేస్టో, క్వింటన్ డికాక్, మార్కో ఎన్సన్ ఇలాంటి ప్లేయర్స్ తో పాటు సౌత్ ఆఫ్రికన్ డొమెస్టిక్ ప్లేయర్స్ ప్రతి ఒక్క ప్లేయర్ అండ్ కెప్టెన్ గా స్టబ్స్ కూడా ఫైనల్ కి వెళ్ళడానికి చాలా కష్టపడ్డారని చెప్పాలి ఓవరాల్ టీం మొత్తం. ఇంకీరోజు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ ఫైనల్ లో కప్పు కొట్టాల్సిందే, మనం థర్డ్ టైటిల్ గెలవాల్సింది. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్. మన థర్డ్ అండ్ ఫైనల్ అప్డేట్ విషయానికి వస్తే, బిగ్ బ్యాష్ లీగ్ ఫైనల్. ఇంకా ఈ ఫైనల్ లో కూడా మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన జాక్ ఎడ్వర్డ్స్ అయితే సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్నాడు. ఇంకా ఈ ఫైనల్ ఏ టీమ్స్ ఆడుతున్నాయని చూసుకుంటే పర్త్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇందులో జాక్ ఎడ్వర్డ్స్ అయితే సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతూ ప్రతి ఒక్క మ్యాచెస్ లో ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. ఈ మ్యాచ్ లో కూడా తన నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ రావాలి అండ్ సిడ్నీ సిక్సర్స్ కూడా మ్యాచ్ గెలవాలని నేనైతే కోరుకుంటున్నా. ఇది ఓవరాల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్. ఇంకా ఏ ప్లేయర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.